మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిజాబ్ ధరించిన మహిళ భారతదేశానికి ప్రధాని అవుతుందంటూ రీసెంట్గా ఓవైసీ కమెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, ముందు నీ పార్టీకి మహిళను అధ్యక్షురాలిని చెయ్యి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు మజ్లిస్ పార్టీలో ఎంతమంది మహిళలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని నిలదీశారు. ఆ పార్టీలో ఎంతమంది మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని ప్రశ్నించారు. 2018లో హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసినప్పుడు బీజేపీ ఓ మహిళను బరిలోకి దింపిందని బండి సంజయ్ గుర్తు చేశారు. నాడు ఆమెను బెదిరించి, భయపెట్టి, దాడులు చేసి ఓడించారని, అది మజ్లిస్ పార్టీ అసలైన రంగంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు ఆమె జాతీయ మైనార్టీ కమిషన్లో పనిచేస్తున్నారని, ఇది భారతీయ జనతా పార్టీ వైఖరి అంటూ బండి ట్వీట్ చేశారు. నినాదాలతో మీ వైఖరిని, అసమర్థతను కప్పిపుచ్చుకోలేరంటూ బండి సంజయ్ హితవు పలికారు.